సిటీ న్యూస్ కి స్వాగతం। నమస్కారం, నేను నమిల్కొండ పాంచాల్ రాయ్, డయాబెటిక్ స్పెషాలిటీస్ హన్మకొండ వరంగల్. గత 15 సంవత్సరాల నుంచి ఈ వృత్తిలో నేను డయాబెటిస్ ప్రాక్టీస్ చేస్తున్నాను హన్మకొండలో. ఈ 14 నవంబర్ సందర్భంగా ప్రపంచ మధుమేహ దినోత్సవం. ఈ రోజు గత 15 సంవత్సరాల నుంచి మేము ముఖ్యంగా అవేర్నెస్ యాక్టివిటీస్ చేసుకుంటూ ఈ రోజు ప్రత్యేకంగా వాక్ నిర్వహిస్తున్నాం. దాంతోపాటు 4-5 దిక్కులలో మేము క్యాంప్స్ కూడా కండక్ట్ చేశాం విడతల వారీగా, ఓ సంవత్సరానికి ఒకసారి అట్లా. లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ ఆధ్వర్యంగా వాళ్ళ త్రూ మేము కూడా ఆర్గనైజేషన్ లో ఫామ్ అయ్యి, మాది SRF ఫౌండేషన్ అని ఒకటి ఉన్నది, తర్వాత మదర్ ఫౌండేషన్ ఉన్నది, NGOs తో పాటు మాది పర్సనల్ గా మా తాతగారైన నారాయణరావు గారి ఫౌండేషన్ ఉంది, నబారా ట్రస్ట్ అనేది. వాటి నుంచి కూడా మేము యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. నేను ప్రత్యేకంగా ఈ రోజు వాక్ 7ంటికి మొదలుపెట్టి తర్వాత 9 వరకు డయాబెటిస్ స్క్రీనింగ్, అంటే మధుమేహం సంబంధించిన అన్ని రకాల ప్రశ్నలకు ఆన్సర్ వచ్చేటట్టు, దానికి బయోకెమికల్ పరంగా అంటే ల్యాబ్ టెస్ట్ పరంగా ఏమేమి టెస్ట్లు అవసరమో అవి ముఖ్యంగా స్క్రీనింగ్ పరంగా మేము చేయడం జరుగుతుంది. దాంట్లో ర్యాండమ్ బ్లడ్ షుగర్ ఒకటి, BP ఒకటి, కొలెస్ట్రాల్, లిపిడ్ ప్రొఫైల్స్, ర్యాండమ్ లిపిడ్ ప్రొఫైల్స్ కొన్ని, అండ్ ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్స్ కొన్ని. ఇప్పుడు లేటెస్ట్ గా మా దగ్గర ఈ మధ్యనే కొన్ని క్యాంప్స్ నుంచి నడుస్తున్నది పల్స్ ECG, రేడియల్ ECG. దాంతో పాటు మేము ఈ ఎలక్ట్రోకార్డియోగ్రామ్, వాటి నుంచి మేము పల్స్ ఎలక్ట్రోకార్డియోగ్రామ్ చెక్ చేసుకుంటూ వాళ్ళకు సరైన నిర్ణయాలు తీసుకొని వాళ్ళు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లు ఫుల్ ఫ్లెడ్జ్ ECG 12 అండ్ ఎకోకార్డియోగ్రామ్ కి రిఫర్ చేయడం జరుగుతుంది ఇనిషియల్ స్టేజ్ స్క్రీనింగ్ లోనే. సో షుగర్ ఉన్న వాళ్ళకు ప్రత్యేకంగా జాగ్రత్తలు చెప్పి మళ్ళీ ఒకసారి ఒక 5-6 రోజులకు 10 రోజులకు మళ్ళీ టెస్ట్ చేసుకుని ప్రత్యేకంగా వాళ్ళ చూసుకునే డాక్టర్ గారు మా దగ్గరకు వచ్చి చెక్ చేసుకోమని అడ్వైజ్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు ముఖ్యంగా లిపిడ్ ప్రొఫైల్ చేస్తున్నాం, దాంతో పాటు HbA1c 3 నెలల యావరేజ్ చేస్తున్నాం. దాంతో పాటు బయోథెస్మెట్రీ అని కాళ్ళ స్పర్శ పరీక్ష. షుగర్ రాకముందే కాళ్ళ స్పర్శ జ్ఞానం కోల్పోవడం జరుగుతుంది జనాలలో. సో ముందే దాన్ని డిటెక్ట్ చేసుకుని షుగర్ రాకుండా నియంత్రించుకునే ప్రీ డయాబెటిస్ స్క్రీనింగ్ కింద కాళ్ళ స్పర్శ పరీక్ష వస్తే షుగర్ ఉన్న వాళ్ళు కూడా కాళ్ళ స్పర్శ పరీక్ష చేసుకోవడం జరుగుతుంది మా దగ్గర. క్యాంప్ కు ఒక 500 ప్లస్ ఇంకా యాడ్ అవుతున్నారు. థైరాయిడ్ పరీక్షలు ముఖ్యంగా 50-60 లెక్కల్లో కొన్ని FIB-4 స్కోర్ అనేది లివర్, ఫ్యాటీ లివర్ సంబంధించినవి మేము ప్రతి నెల చేస్తున్న ఫ్యాటీ లివర్ స్కాన్, ఫైబ్రో స్కాన్, వాటికి సంబంధించిన FIB-4 స్కోర్. ఇది ఫ్యూచర్ ప్రిడిక్షన్ ఆఫ్ NAFLD ప్రోగ్రెషన్ టు ఫైబ్రోసిస్ అన్నట్టు. సో ఇట్లాంటి పరీక్షలు ఫ్రీగానే కండక్ట్ చేస్తున్నాం. దాదాపు ఇంచుమించు ఒక ప్రొఫైల్ కి తీసుకుంటే ఒక 2000 నుంచి 3000 దాకా FIB-4 స్కోర్. ఇవన్నీ బయట దొరికే పరీక్షలు కాదు. ఒక ర్యాండమ్ షుగర్ అనేది ప్రత్యేకంగా కనబడుతుంది, దొరుకుతుంది, కానీ కొలెస్ట్రాల్ తెలుస్తుంది. కానీ ఇవన్నీ తీసుకుంటే ఒక 2500 to 3000 పరీక్షలు ఒక 500 ప్లస్ మందికి మేము ఫ్రీగా చేసుడే కాకుండా వాళ్ళకు కన్సల్టేషన్ ఫ్రీ ఈ రోజు నిశుల్కంగా చూడటం జరుగుతుంది. దాంతో పాటు మందులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వాళ్ళకు ప్రత్యేకంగా మా పేషెంట్సే చాలా మంది వస్తుంటారు కాబట్టి వాళ్ళతో వచ్చిన సహా పేషెంట్లను కూడా స్క్రీనింగ్ చేసుకుంటూ షుగర్ రాకముందే జాగ్రత్తలు చెప్పుకుంటూ లేని వాళ్లకు ముందుగా నియంత్రించుకుంటూ వాళ్ళకు రాకుండా చేసే జాగ్రత్తలు చెప్పుకుంటూ ఒక అవగాహన క్రియేట్ చేయడానికి ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. మా అభయం హాస్పిటల్ హన్మకొండ నియర్ భద్రకాళి హిల్స్, రామానుజం స్ట్రీట్ లో భద్రకాళి బ్యాక్ సైడ్.
ఉన్నది. దీంట్లో మాకు ఇదివరకు ఉన్న ఫౌండేషన్స్ తో మేము చేసిన కార్యక్రమాల్లో ఒక వండర్ బుక్ ఆఫ్ రికార్డులో మేము 10,000 మంది పేషెంట్ ని ఒక సింగిల్ రూఫ్ లో ఒక మోడల్ స్కూల్లో, తెలంగాణ మోడల్ స్కూల్లో చేయడం జరిగింది కమలాపూర్ ఏరియాలో. అప్పటి ఈటల రాజేందర్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆయన విజిట్ చేయడం జరిగింది. డిఎంఎండ్హెచ్ఓ దగ్గర నుంచి అందరూ వచ్చి ఒక 3-4 కార్డియాలజిస్టులు, ఎకో కార్డియోగ్రామ్లు, కంటి పరీక్షలు, డెంటల్ డాక్టర్లు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఒక క్యాంప్ ఒక 10,000 మంది బస్సులు పెట్టి ఇక్కిరిసిపోయిన జనాల్లో చేసిన ఘనత మాకు అభయం హాస్పిటల్ త్రూ ఎన్జిఓస్ చేయడం జరిగింది. నా ఒక్కని ఘనతే కాదు, అందరి కృషితో జరిగిన గొప్పనైన విన్యాసం అది. అట్లాంటి ఇక ముందు కూడా చేయాలని మేము తాపత్రయపడుతున్నాం. దానికి షుగర్ వ్యాధి వచ్చే ముందు విడతల వారికి వస్తుంది, సడన్ గా ఆలాపసన నిన్న లేదు వాళ్ళు వచ్చేదని కాదు. సో ఇప్పుడు చిన్నపిల్లలకు, యంగ్ ఏజ్ వాళ్ళకు వస్తున్నది. ఇది వరకు సంపన్నులకు వచ్చే వ్యాధి అందరూ అనుకునేది, ఇప్పుడు పేదవాళ్ళకు కూడా వస్తున్నది, ఏమి కష్టం చేసుకునే వాళ్ళకు వస్తుంది. సో ఇది మానసిక ఒత్తిడితో వచ్చే వ్యాధి. ముందుగా అది ఒక డిసార్డర్ గా పరిణామం చెందుతుంది, దాని తర్వాత డిసీజ్ గా పరిణామం చెంది మనకు విష రూపంలో వాటి కాంప్లికేషన్స్ వస్తుంటాయి. సో దాన్ని పసిగట్టే పద్ధతుల్లో ముందుగా ఇదే ఇంతకుముందు అనుకున్నట్టు స్క్రీనింగ్ పరీక్షలు, మనం షుగర్ లేని వాళ్ళే ఎక్కువ స్క్రీనింగ్ పరీక్షలలో పాలు పంచుకోవాలి. ఇట్లాంటి క్యాంప్స్ జరిగినప్పుడు దాంట్లో షుగర్ స్థాయిలు ర్యాండమ్ గా తెలుస్తాయి. వాటిల్లో ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం చేసే బయోథెస్మెట్రీ అని కాళ్ళ స్పర్శ పరీక్ష, కాళ్ళల్లో తిమ్మిర్లు ఏర్పడుతుంటాయి ముందే, షుగర్ రాకముందే కొన్ని సంవత్సరాల ముందే. తర్వాత షుగర్ సిమ్టమ్స్ అతిగా నీరసపడిపోవడం, తర్వాత తరచూ జబ్బు పడడం, తొందరగా రికవర్ కాకపోవడం, యాంటీబయాటిక్స్ తరచూ వాడాల్సి రావడం, స్థూలకాయం, జనరల్ వీక్నెస్, ఇవన్నీ కూడా షుగర్ రాకముందు వచ్చే సిమ్టమ్స్. ఇక టెస్టులు మాత్రం బోల్డెన్ టెస్టులు ఉన్నాయి. ఇట్లా స్క్రీనింగ్ లో చేసుకునే కొన్ని టెస్టులు, ఒక ఓజీటీటీ అనే ఒక టెస్ట్ ముఖ్యంగా చెప్పదలుచుకున్నది, ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్. అది షుగర్ రాకముందే పరీక్ష చేయడం వల్ల షుగర్ వచ్చే ఛాన్స్ ఉందని తెలిసిపోయే పరీక్ష. ప్రీ డయాబెటీస్ స్టేజ్ లో మనకు ఒకవేళ డయాగ్నోస్ అయింది అనుకోండి, ప్రీ డయాబెటీస్ అని, డయాబెటీస్ రాకముందు స్టేజ్ ప్రీ డయాబెటీస్, మనం దాన్ని నివారణ కూడా చేసుకోవచ్చు. నియంత్రించడే కాదు, మనం రివర్స్ కూడా, డయాబెటల్ రివర్సల్ అనేది ఒక ప్రోగ్రామ్ కూడా ఉంది ఇనిషియల్ స్టేజ్ లో. మనం అది పూర్తిగా పరిణామం చెందినాక దాన్ని మనం ఏం చేయలేము, అది జీవితాంతం గోళీలు వాడదు తప్ప. సో ముందే తెలుసుకోవడం వల్ల గొప్పనైన విషయం ఏంటంటే నివారణ చర్యలు కూడా పాటించే కొన్ని రకాల మందులు కూడా వచ్చాయి, ప్రీ డయాబెటిక్ మెడికేషన్ అని. సరైన రీతిలో సరైన అడ్వైస్ తీసుకొని పాటిస్తే వాటితో చాలా లాభాలు. ఈ స్థూలకాయం ఎప్పుడైతుందో యోగాసనాలు, తర్వాత వాకింగ్ కంపల్సరీ. అందుకే మేము ఇవాళ డయాబెటిక్ డేలో మేము స్టార్ట్ చేసేదే ఎర్లీ మార్నింగ్ వాక్ తో స్టార్ట్ చేస్తాం. దాంట్లో స్మాల్, మీడియం అండ్ బ్రిస్క్ వాకింగ్ చేసుకుంటూ స్లోగన్స్ ఇచ్చుకుంటూ వీలైనంత వరకు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. యోగా చేయాలి, వాకింగ్ అయితే ఇంపార్టెంట్. డైలీ ఏమి చేయలేని వాళ్ళు ఒక 45 minutes వాకింగ్ చేస్తే చాలు, ఏ ఏజ్ గ్రూప్ అయినా. ఏమీ వీలు కాదు, వీలైన వాళ్ళు యోగా చేసుకోవచ్చు. ఐసోటోనిక్ ఎక్సర్సైజ్ అని అనుకుంటే స్కిప్పింగ్, జాగింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ అట్లాంటివి. ఐసోటోనిక్ ఎక్సర్సైజ్ వల్ల బోల్డ్ అంత లాభం ఉంటుంది, వెయిట్ లిఫ్టింగ్ అట్లాంటివి కాకుండా. సో ఇవన్నీ పాటించుకుంటూ పోతే సరళమైన జీవన శైలిలో మార్పులు చేసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇవాళ నాతో పాటు డెంటల్ డాక్టర్, ఇంకో డాక్టర్ శ్రీనివాస్ గారు అని ఉన్నారు, డాక్టర్ శాంతి కుమార్ గారని ఫిజియోథెరపిస్ట్ కూడా ఈ క్యాంప్ లో భాగస్వామ్యం అయ్యారు. నాకు సాయం అందించిన అందరికీ, పేరు పేరున రిప్రజెంటేటివ్లు అందరి, కంపెనీలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ